తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరట ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ప్రియ విశ్వాసులారా, క్రీస్తు జననోత్సవపు ఈ మహా వేడుక కొరకు మీకు ఆహ్వానము. ఈ మంగళకరమైనటువంటి ఈ మహాఘట్టము లోనికి మనం అందరం కూడాను ప్రవేశిస్తూ క్రీస్తు ఒక మార్గ నిర్దేశకత్వ వెలుగును ప్రసాదించినటువంటి ఒక మహా తేజస్సును గురించినటువంటి మరి ఇతివృత్తాన్ని మనము ధ్యానాంశంగా తీసుకున్నాము. మరి తత్సంబంధమైనటువంటి వాక్యము యెషయా రాసిన గ్రంథం 9వ అధ్యాయము 2వ వచనము, తర్వాత 6వ వచనం మీ కొరకు చదివి వినిపిస్తాను. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచున్నారు, మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ఎలా అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ప్రియ విశ్వాసులారా, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు, అత్యంత ప్రేమ స్వరూపుడు అయిన పరలోకపు తండ్రి, మా యేసుక్రీస్తు ప్రభు తండ్రి, మితి లేనటువంటి నీ యొక్క కృపలలో మమ్మను బలపరిచి మరొక సంవత్సరము నీ ప్రియకుమారుని జననోత్సవ వేడుకలలో మేము ఉండడానికి మాకు అవకాశం ఇచ్చారు. విస్తరించిన నీ కృపను బట్టి నీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, నీ ప్రియకుమారునిగా ఈ లోకానికి మీరు ప్రవేశించిన ఈ తరి నాయన ఒక అద్భుతమైనటువంటి, ఒక అద్వితీయమైనటువంటి ఘట్టాన్ని మానవాళికి ప్రభా మీరు ఈవిగా అనుగ్రహించారు. తత్సంబంధంగా సర్వ సృష్టికి మీరు అనుగ్రహించినటువంటి ఈ యొక్క గొప్ప బహుమానము ఒక నూతన పునర్రూప కల్పన కొరకు మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం తండ్రి. మానవాళి రక్షణార్థం మీరు ఏతించినటువంటి ఈ మహాప్రవేశాన్ని మేము కలిసి ధ్యానం చేస్తుండగా మాతో ఉండండి. మా మాటలను మీ యొక్క స్వాధీనం చేసుకోనండి. మా గుండెలను తట్టుమని యేసునామం పేట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మోత్సవ మంగళకరమైన దీవెనలు మీకు కలగాలని మా యొక్క ఆశ, మా ప్రార్థన. ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్య నామం పేరట మీ అందరికీ శుభములు, మా ఆశీస్సులు. 2025వ సంవత్సరపు దాదాపు ముగింపు ఈ యొక్క దినాలలో మరొక సంవత్సరము మనం చేసుకుంటున్నటువంటి ఈ యొక్క క్రిస్మస్ ఆరాధన, ఇది ఒక దివ్యమైనటువంటి, మంగళకరమైనటువంటి ఒక ఘట్టంగా మిగిలిపోయింది మానవాళికి. 2000 సంవత్సరాలు అనేక విషయాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి మానవాళి దేశాలలోనూ జాతులలోనూ అనేక సమాజాల మధ్య జరుగుతున్నటువంటి గొప్ప గొప్ప మార్పులలో ఆయన జన్మము ఒక ప్రాముఖ్యతను అంతరించుకుని ఉండడం మనం చూస్తూ ఉన్నాం. మరి ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడకుండా మనము నూతన నిబంధన సువార్త గురించి మనం మాట్లాడలేము. ఇశ్రాయేలు సమాజం అనగానే యేసు ఆ జనాలలో పుట్టాడు కాబట్టి ఆ జనాంగం మధ్య ఆయన అబ్రహాము వారసత్వంలో, దావీదు వంశావళిలో ఆయన జన్మించాడు కాబట్టి వారి గురించి మాట్లాడుతుండగా ఈ రకంగా నేషనల్ డిజాస్టర్ టు ఇజ్రాయెల్ ఫర్ ఆల్మోస్ట్ 7 centuries, 700 సంవత్సరాలు అంటే క్రీస్తు పుట్టుక పూర్వం జరిగినటువంటిది. అంతకుముందు చరిత్ర ఇండివిజువల్గా చూస్తున్నాం మనం. సమాజపరంగా చూస్తూ ఉంటే ఈ అకదేయ లేక తర్వాత ఈ బబులోను అనేటువంటి ఈ మహాసామ్రాజ్యాల విస్తరణలో చిన్ని చిన్ని భాగాలుగా ఇవన్నీ ఉండటం, అందులో ఈ ఇశ్రాయేల్ ప్రజలు అనేది చాలా తక్కువ సంఖ్య అనేది చెప్పాలా నిజానికి. సుమారు 722 సంవత్సరాల క్రీస్తుకు పూర్వం 722 సంవత్సరాల ఆ దినాలలో బబులోను చేర. అయితే వాళ్ళని గోల్డెన్ పీరియడ్ అన్నారు. బహుశా ప్రజలకి మేలు జరిగించారు. వాళ్ళు ఏంటంటే సామ్రాజ్య విస్తరణ కొరకే వాళ్ళు చేసినటువంటి ఆ గొప్ప సంకల్పంలో ఇశ్రాయేల్ ఒక చిన్న భాగం. దాదాపుగా 599 నుంచి క్రిందికి వచ్చేటప్పుడు పర్షియా సామ్రాజ్యం బలోపేతమైంది. మనకు తెలుసు, కోరేషు 1, కోరేషు 2 వీళ్ళందరి పేర్లు మనం విన్నాం. నిజానికి బబులోను అప్పుడు దర్యావేషు పాలనలో అని మనం చూస్తాం. ఎస్తేరు పాలించిన హిందూ దేశం
అందులో చిన్న తునక అనమాట మనది కూడా పశ్చిమ భాగంలో. అంటే ఇవన్నీ చరిత్రలో మనం చూడగలిగితే ఒక ఇరా ఆఫ్ డార్క్ ఏజ్ బిగాన్ టు ఇజ్రాయెల్. ఇప్పటి వరకు బాగానే ఉంది, ఎందుకంటే కోరేష్ కూడా బాగా చూశాడు వీళ్ళని. మీరు వెనక్కి పోయి మీ యొక్క దేవాలయాలు నిర్మాణం చేసుకోండి, యెరూషలేం నిర్మాణం చేసుకోండి పంపించేశాడు ఆయన. దాని తర్వాత వచ్చిన గ్రీకులు వాళ్ళు ఎక్కువ శాంతి భద్రతలు కానీ రాజ్య పాలనకు వాళ్ళు తావీ లేకపోయారు. దురదృష్టవశాత్తు రోమన్ ప్రజలు అంటే సీజర్లు వాళ్ళు దండెత్తుకొని వచ్చి, అంటే దానిలో నిజానికి గ్రీకు వాళ్ళు ఇచ్చినటువంటి చొరవ వల్లనే సీజర్లు లోపలికి వచ్చారు. ఎందుకంటే వాళ్ళ యొక్క పాలన యొక్క రాజప్రతినిధులుగానే వచ్చి వాళ్ళు పాలకులయ్యారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఇక చీకటి కాలం ప్రారంభమైందని చెప్పాలి. ఇశ్రాయేలు ప్రజలకి రాజు లేడు, ఎక్కడో రోమ్లో కూర్చుంటాడు, వాళ్ళకి రాజ్యం లేదు, దేవాలయం లేదు, మరి దేవాలయంలో క్రమమైన ఆరాధన లేదు, వాళ్ళు ఎప్పుడు వస్తారు, కొత్త రూల్స్ ఎప్పుడు పెడతారో తెలియదు. ఇటువంటి సందర్భంలో ఎప్పటికప్పుడే వీళ్ళు యుద్ధాలు చేసుకుంటాం వలన ఇక్కడ అశాంతి నెలకొని ఉన్నది యెరూషలేంలో. దాదాపుగా అక్కడ వచ్చిన తర్వాత ప్యానెంథియిజం అంటారు, అంటే బహు దేవతారాధన, బహుస్థితులలో దేవుళ్ళను చూడడం, ఇవి ఆచారానికి వచ్చేసినవి. అంటే ఏకదేవ సిద్ధాంతం అనేది లేదు అక్కడ. ఈ సందర్భంలో యెషయా వ్రాసినటువంటి ఈ ప్రవచనం దాదాపుగా ఈ 600 సంవత్సరాల క్రీస్తుకు పూర్వం ఇచ్చినటువంటి ఈ ప్రవచనం చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుతున్నారు అనేది నిజం చెప్పాలంటే హాస్యాస్పదమే అది. ఎందుకంటే వాళ్ళు చీకటిలోనే జీవిస్తున్నది వాస్తవం, కానీ వెలుగును చూచుతున్నారు అనేది ఒక నిరీక్షణ, ఒక ఆశ. అంటే తప్పకుండా ఆ వెలుగును చూడగలుగుతాం అనేటటువంటి గొప్ప వాగ్దానము, ప్రవచనము అవన్నీ మనం చూస్తూ ఉన్నాం. మనం అని ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇవ్వడానికి యోహాను సువార్త ప్రారంభం అదే చెప్తున్నాడు. అయితే నిజమైన వెలుగు ఉండెను, అది ఈ లోకానికి వచ్చి ప్రతి మనుషుని వెలిగించుచున్నది అనే మాట చెప్తారు అక్కడ. నిజమైన వెలుగు, అలేథియాన్ ఫోటోన్, నిజమైన వెలుగు అంటే శాశ్వతమైన వెలుగు అనే అర్థం కూడా ఉంది అక్కడ. అంటే వెలుగుకే మూలం, ద సోర్స్ ఆఫ్ లైట్ హ్యాస్ కమ్ ఇన్ టు దిస్ వరల్డ్ అనేది చెప్పగలిగేటటువంటి మాట అది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆ వెలుగు భూమిపైకి వచ్చినప్పుడు వెలుగు ఇచ్చినటువంటి గొప్ప రూపం ఏంటంటే, లేక వెలుగుకి కొంత శబ్దం ఏంటంటే ఆది యందు వాక్కు అనేది. వాక్కు, వెలుగు, జీవము, శక్తి, ఈ 4 దేవునిలో మిళితమైనటువంటి ఈ యొక్క ఇంగ్రీడియంట్స్ అంటారు, లేక 4 ఫోర్సెస్, లేకపోతే 4 క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ నుంచి ఎవరు వేరు చేయలేరు వీటిని. అదే నిజమైన వెలుగు. అది భూమిపైన మనుష్య ఆకృతిలోని అవతరణ అనేటువంటిది గొప్ప విషయం. చాలామంది దేవావతరణ అనేది పర్యాయ పదంగా మన చుట్టూ ఉన్న వాతావరణంలో పదే అవతారం దేవుళ్ళు రావడం అనేది ఆనవాయితీ. కానీ నేనేమంటానంటే ఎస్, ట్రూ అవతరణ, దేవుడు భూమిపైకి దిగి వచ్చినటువంటి ఒక మహా అద్భుతమైనటువంటి ఘట్టం దైవావతరణ. నేను దీన్ని ఏమంటున్నా అంటే అద్వితీయ అవతరణ. ద్వితీయము లేదు దీనికి, నా భూతో నా భవిష్యత్. దీనికి ముందు దేవుడు ఒక అవతారం ఎత్తడం, దీని తర్వాత దేవుడు అవతారం ఎత్తడం అనేది ఇంకా వేరే వేళ విశేషాల్లో కానీ రావడం అనేది కుదరదు. ఒక్కసారి ఆయన వచ్చింది, అందుకే దీన్ని అద్వితీయ దైవావతరణ అని పిలుస్తున్నాను. అని యూనిక్ ఇన్కార్నేషన్ అనేటటువంటిది నేను మాట్లాడుతూ ఉన్నాను. ఈ యూనిక్ ఇన్కార్నేషన్లో ఇదేమి కొత్త, ఇంకా చాలా చోట్ల చెప్పుకున్నారు అన్ని రకాల విశ్వాసాల్లో. చాందోగ్య ప్రశ్నోపనిషత్తుల్లోనూ, తర్వాత రాయబడినటువంటి ఈ యొక్క ఖురాన్ సాహిబ్ సురా 18 సురాల్లోనూ ఏంటంటే ఆయన్ని కలీమతుల్లాహ్ అని పిలవడం జరిగింది. ఈ యొక్క దేవుని రాక అంటే ఆయన వాక్కుగా ఈ లోకానికి రావడం అనేటటువంటిది. ప్రియ విశ్వాసులారా,
నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఒక చరిత్రకు సంబంధించినటువంటి విషయం మాట్లాడుతున్నాను. క్రీస్తు పుట్టుక అనేది ఇది పుక్కిట పురాణం కాదని, ఇది చరిత్ర నిర్దేశితమైన, చరిత్ర ఆధారితమైన, చరిత్ర పునాదుల పైన ఇది జరిగినటువంటి ఒక మహా ఘట్టం ఇది. ఎమిల్ బ్రున్నర్ అనేటటువంటి ఒక మహా వేదాంతి, జర్మన్ వేదాంతి అంటాడు, ఆయన పుట్టుక ఏ న్యూ బిగినింగ్ ఆఫ్ హిస్టరీ అంటున్నాడు. చరిత్రకు ఇది మొదటి మరో చిగురు ప్రారంభం అయింది దీని ద్వారా అనే మాట ఆయన అంటున్నాడు. ఆయన ఆస్కర్ కుల్మాన్ అని ఇంకొక వేదాంతి అంటాడు, ఈయన పుట్టుక ప్రభు అయిన యేసుగా దేవుడు భూమిపైకి రావడం అనేది చరిత్రనే రెండుగా చీల్చివేసింది అంటున్నాడు ఆయన. ఈయనకి ముందున్న చరిత్ర, ఈయన వెనుకున్న చరిత్ర అనేది ఒక దైవ చరిత్ర, ఒక మానవ చరిత్ర అన్నింటినీ సమ్మిళితం చేసి ఆ చరిత్రకు ఆయన కేంద్రంగా ఉండి ఇక నుంచి అది దైవ చరిత్రని మానవ చరిత్రని కాకుండా క్రీస్తు చరిత్రగా మిగిలిపోయింది. అది అంటే క్రైస్ట్ సెంటర్డ్ హిస్టరీ, క్రైస్ట్ ఫుల్ఫిల్డ్ హిస్టరీ, అంటే క్రీస్తు పాలిత చరిత్రగా అది ఉండడాన్ని మనం చూస్తున్నాం. ఇక డివైన్, హ్యూమన్, సేక్రెడ్, సెక్యులర్ అనేవి లేదు. ఇక క్రీస్తే ఈ లోకానికి ద సేక్రెడ్ ఎలిమెంట్ హ్యాస్ కమ్ ఇన్ టు దిస్ వరల్డ్ టు బి ఎ సెక్యులర్ లైఫ్. దీనికి వేరే చేసి చూడడానికి వీలు లేదు మనం అనేది. నేను ఒక మాట చెప్తాను ఏంటంటే, క్రోనోస్ అనే గ్రీక్ పదంలో ఉంది. ఏంటంటే క్రోనోలాజీ అని అందులోంచి వచ్చింది. క్రోనోలాజికల్ ఈవెంట్స్. 1947 ఆగస్టు 15 భారతదేశపు స్వాతంత్ర్యం వచ్చింది అనేది క్రోనోలాజికల్ ఈవెంట్. సచ్ థింగ్స్ కెన్ బి రిపీటెడ్ అగైన్ అండ్ అగైన్. వేరే దేశానికి కూడా స్వాతంత్రం రావచ్చు, లేక ఈ దేశం మళ్ళీ ఏదన్నా వేరే పరాయి పాలనకి వెళ్తే మళ్ళీ ఒకసారి స్వాతంత్రం రావచ్చు. క్రోనోలాజికల్ ఈవెంట్ ఇది. దిన వృత్తాంతాలు అంటాం మనం, క్రానికల్స్ అనే పదం వాడాం. ఇంకొక గ్రీక్ పదం ఉంది ఏంటంటే ఇది కైరోస్ అనే పదం ఉంది. ఈ కైరోస్ అనేది ఏంటంటే ఇది దైవ సమయం. ఈ దైవ సమయం అనేది ఒక నిర్దిష్టమైనటువంటి ఘట్టం లేక ఘటన. ఇది ఎప్పటికి కూడాను పునరావృతం కానటువంటిది. ఇది ఇశ్రాయేలు హిబ్రీయులుగా వాళ్ళు ఎర్ర సముద్రాన్ని నడిచి రావడానికి ఆయన పాయలు చేసి ఎండిన ఆరిన నేలలో వారు నడిపించడం అనేది నభూతో నా భవిష్యత్. అది నెవర్ బిఫోర్ అండ్ ఎవర్ ఆఫ్టర్. ఇది ఘటన ఇశ్రాయేలు చరిత్రలో నిజం చెప్పాలంటే మానవ చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి ఒక మహాఘట్టం ఇది. ఈ ఘట్టం హాబీరులను ఇశ్రాయేలీలుగా మార్చేసింది. అంటే దేవుని వాగ్దాన ప్రజలయ్యారు వీళ్ళు. వాగ్దాన దేశంలో ప్రవేశించిన బానిసలుగా ఉన్నటువంటి వాళ్ళు స్వతంత్రులుగా ఈ దేశంలో వాళ్ళు ప్రవేశించడం జరిగింది ఇక్కడ. సో క్రోనోస్ నుంచి కైరోస్కి ప్రయాణం జరిగినటువంటి ఈ ఘట్టం ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే యేసు పుట్టుక ఒక కైరోస్ మూవ్మెంట్ అన్నారు దీన్ని. అంటే ఒక నిర్దిష్టమైన అద్వితీయమైనటువంటి ఘటన ఇది. దీన్ని నేనేమని పిలుస్తున్నాను అంటే ఇది క్రీస్తు ఘటన, ఇది క్రిస్తత్వ ఘటన. అదర్వైజ్ క్రీస్తు తత్వం కాదు, అది ఫిలాసఫీ ఆఫ్ క్రైస్ట్. క్రిస్తత్వ ఘటన అనేది నేను సొంతంగా ప్రయోగం చేస్తున్న ఈ పదాన్ని. అంటే క్రీస్తు ఘటన అనేది చరిత్రలో ఎక్కడ జరగలేదు. ఇది ఆయన ఒక్కడు పుట్టినందుకు అనేది కాకుండాను ఆయన పుట్టుక ద్వారా ఈ యొక్క సృష్టి యొక్క చరిత్ర చలనం నన్ను మొత్తానికి మార్చివేసినట్టు కనబడతా ఉంది. నిజమే, చాలామంది ఏమండి క్రీస్తుకు ముందు క్రీస్తు వెనక తీసేయాలని అన్నారు. వాళ్ళు అని అడిగిన వాళ్ళు ఎవరో కాదు, యూదులే అడిగారు. ఎందుకంటే వాళ్ళు యేసుని ఆ మెస్సియాగా గుర్తించడం ఇష్టపడటం లేదు వాళ్ళు, కాబట్టి వాళ్ళే అడిగారు. కానీ నేనేమంటున్నానంటే ఓకే, మార్చారు. మార్చినప్పుడు మీ సమయం వేరే పెట్టుకోండి. మళ్ళీ క్రీస్తు పుట్టిన దగ్గర నుంచి ఎందుకు పెడుతున్నారు? కామన్ ఎరా అన్నారు మీరు. కామన్ ఎరా స్టార్ట్స్ ఫ్రమ్ అగైన్ క్రైస్ట్ బర్త్డే కదా. మరలా నేను పుట్టింది 1951 అని అన్నాం. 1951 ఎక్కడి నుంచి? క్రీస్తు పుట్టుక నుంచి కదా నేను పెట్టుకుంటున్నది. అది అంటే ఏంటంటే క్రీస్తు పుట్టుక అనేటటువంటి ఘట్టం క్రీస్తు లేకుండా ఈ చరిత్రకు నిర్దేశం లేదని చెప్పడానికి అన్నమాట. ఇది ఒక చారిత్రక లేక చరితార్థ జన్మగా యేసుని యొక్క పుట్టుకను మనం చూస్తున్నాం. చరితార్థ జన్మ ఇది. ఆయన పుట్టుక ద్వారా పౌలు కొన్ని మాటలు వాడతాడు. కొలస్సీ రాసిన పత్రికలో ఆయన దీనిని అంటే హీ వాజ్ నాట్ ఫిలసఫైజింగ్
బట్ హీ వాజ్ డెఫినెట్లీ ఆయన చెప్పేటటువంటి విధానం ఏంటంటే కొలసి పత్రిక 1:15 వచనంలో ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడునై ఉన్నాడు అన్నాడు. ఆది సంభూతుడు, హీ వాజ్ ది బిగినింగ్ ఆఫ్ ది ఎంటైర్ క్రియేషన్. సర్వ సృష్టికి ఆకాశము భూమి. ఎవరో ఒక ఆయన ఒక పిచ్చి ప్రశ్న వేస్తున్నాడు యూట్యూబ్లో, ఏమండి ముందు ఆకాశం అంటున్నారు, భూమి లేకుండా ఆకాశం ఏంటి? ఇది తెలుగు ట్రాన్స్లేషన్. ఇది మీ హిబ్రూ ట్రాన్స్లేషన్లో మీరు అడిగినట్టే ముందు భూమి ఆకాశంలోనే ఉంటుంది. ఇవాళ్ళు ఇంగ్లీష్ పుస్తకం చూడడం బైబిల్లో అది పట్టుకొని స్టాండర్డ్గా అది దిస్ ఈజ్ ఓన్లీ ఎ ట్రాన్స్లేషన్. ది ఒరిజినల్ రైటింగ్ వాజ్ ఇన్ హిబ్రూ. దృశ్యమైనవి అదృశ్యమైనవి, సింహాసనములు, ప్రభుత్వములు, ప్రధానులు, అధికారములు అన్నీ సర్వము ఆయన ద్వారా ఆయన బట్టి సృజింపబడిను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు అని. కాస్మిక్ క్రైస్ట్ అంటే సృష్టి విధాయకమైన క్రీస్తు జన్మమును మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఇది చారిత్రక జన్మ. క్రిస్మస్ అనేది ఈ మధ్య యూట్యూబ్లో కొన్ని వ్యర్థ ప్రేలాపనలు చేసుకోకూడదు మనం. ఇప్పుడు నువ్వు క్రైస్తవ మిషనరీ, క్రైస్తవ పాస్టర్గా, ఉపదేశకుడిగా ఉన్నవాడివి, నీ చరిత్ర నువ్వే దాన్ని ఇష్టం వచ్చినట్టుగా నీ సొంత జ్ఞానంతో మలచి దేవుడి జ్ఞానం అని చెప్పి అపహాసం పాలు కాకూడదు. ఈ మధ్య కొంతమంది లేచి అందులో వాళ్ళేదో జ్ఞానుల్లాగా, వీళ్ళేదో హిబ్రూ భాష మొత్తం ఉపాసనం పట్టిన వాళ్ళలాగా, ఇశ్రాయేలు చరిత్ర అంతా కూడా జీర్ణం చేసుకున్న వాళ్ళలాగా, చాలా ఉందండి అక్కడ, యేసు 25నే పుట్టలేదు అనేది చెప్పాలని వాళ్ళ ప్రయాస. ఇప్పుడు దానివల్ల నీకేంటి లాభం? నువ్వు క్రీస్తుని నమ్ముతున్నావు, కానీ నీ జ్ఞానాన్ని అధికంగా ప్రజల ముందు చూపించుకోవడానికి 25 కాదయా 24 పుట్టాడను, లేక 25 కాదు 26 పుట్టాడను. దిస్ ఈజ్ షియర్ నాన్ సెన్స్. ద బర్త్ ఆఫ్ జీసస్ ఈజ్ ద ఫ్యాక్ట్ ఆఫ్ రియాలిటీ. డూ యూ బిలీవ్ ఇట్? అది అంతవరకే. నువ్వు డేట్లు ఇవన్నీ నిర్దేశించి నీ జ్ఞానాన్ని ప్రదర్శన చేయగాక, అది అనవసరమైన ప్రలాపన. అది ద బర్త్ ఆఫ్ జీసస్ ఈజ్ హిస్టారికల్లీ అటెస్టెడ్. హిస్టారికల్లీ అది అటెస్ట్ కాకపోతే నీకు లూకా సువార్త, నీకు ప్రారంభంలోనే నీకు వాళ్ళు ఏమేమి చరిత్ర చెప్తున్నారో చూడండి. అక్కడ లూకా సువార్తలో ఎవరెవరు పాలించి చేశారు అదంతా కూడా ఆయన చెప్తూ ఉన్నప్పుడు, ఆ దినములలో 2వ అధ్యాయం, సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ. హూ వాజ్ సీజర్ అగస్టస్? హీ లివ్డ్ ఇన్ హిస్టరీ. దాన్ని చూసి షేక్స్పియరు మళ్ళొక ఆయన సీజర్ అగస్టస్ మీద, మళ్ళీ సీజర్ మీద ఆయన ఒక డ్రామా రాయటం అంటే ఏంటి? చరిత్రలో లేనిదే ఆయన కల్పించి రాసింది కాదు కదా అక్కడ. అది అయిన తర్వాత వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఆయన ఎవరెవరు అప్పుడు ప్రజాసంఖ్య వ్రాయబడినటువంటి ఈ ఘట్టం గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత ఆ సిరియా తిబేరై 3వ అధ్యాయం బిగినింగ్లో చూడండి లూకా సువార్త. తిబేరి కైసరు అంటే సీజర్ టిబేరియస్ ఏలుబడిలో 15వ సంవత్సరం యూదయకు పొంతి పిలాతు అధిపతిగా ఉన్నప్పుడు, అండ్ పొంటియస్ పైలట్ లీవ్డ్ యాజ్ ఎ గవర్నర్ దేర్. గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతూరియా త్రకోనియా దేశమునకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతి. గో అండ్ రీడ్ ద హిస్టరీ వాట్ హ్యాపెండ్ ఆఫ్టర్ అలెగ్జాండర్ ద గ్రేట్. ఆయన ఎవరెవరిని రాయబారులుగా పెట్టాడు, ఎవరెవరు ఈ దేశాల పాలన చేశారు, అటువంటి పేర్లన్నీ కూడాను ఆయన చెప్పడం జరిగింది. ఇట్ ఈస్ ద బర్త్ ఆఫ్ జీసస్ ఈజ్ అటెస్టెడ్. చరిత్రతో ఆధారము జరిగిన దానికి. క్రీస్తు చరిత్ర పౌలు అంటాడు 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో 5వ అధ్యాయం 17వ వచనం, ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అనేది. నాట్ ఓన్లీ దట్ గాడ్ గేవ్ న్యూ క్రియేషన్ టు దిస్ యూనివర్స్. ఎవరైతే క్రీస్తుని అంగీకరిస్తున్నారో ఈ పిచ్చి ఆలోచనలు మాని 26 పుట్టాడా 25 పుట్టాడా 24 పుట్టాడో పక్కన పెట్టి, డూ యూ బిలీవ్ దట్ జీసస్ క్రైస్ట్ ఈజ్ బోర్న్? అండ్ నీవు యేసులో పుట్టావా లేదా అనేది మారు మనసుతో అది అవసరం. అది యు ఆర్ న్యూ క్రియేషన్ ఇన్ హిమ్. 2వ ప్రాముఖ్యమైన ఆలోచన ఏంటంటే, బర్త్ ఆఫ్ జీసస్ ఈజ్ ఎ న్యూ ఫోకస్
నాట్ ఓన్లీ ఎ న్యూ పాయింట్ ఆఫ్ హిస్టరీ, ఎ న్యూ డైరెక్షన్ ఇన్ ది హిస్టరీ, ఇట్స్ ఎ న్యూ ఫోకస్. ఏంటది నూతన దృక్పథం? ఏంటది? యెషయా 7వ అధ్యాయం 14 వచనం అంటాడు, ఆయన పుట్టుక ద్వారా ఒక నూతనమైన నిరీక్షణ మనం చూస్తున్నాం. ఏంటది? యేసుక్రీస్తు వంశావళి గురించి మాట్లాడుతున్నారు అక్కడ. ఈ లూకా సువార్తలో యేసుక్రీస్తు వంశావళి గురించి, అది మత్తయి సువార్తలో కూడా ఉంటుంది. అది యేసుక్రీస్తు వంశావళి గురించి మాట్లాడుతూ వాళ్ళు ఎన్నెన్నో పేర్లను తీసుకొని వచ్చారు అందులోకి. ఈ పేర్లలో వాళ్ళు చెప్పబడినటువంటి అనేక పేర్లన్నింటినీ మనం జాగ్రత్తగా గమనిస్తే అందులో దొరికేది ఎవరయ్యా మనకంటే తామారు, రాహాబు, రూతు కదా. ఈ పేర్లను మనం చూస్తున్నాం. చివరికి మరియ పేరు వస్తుంది అక్కడికి. ఎవరు వీళ్ళు? తామారు, రాహాబు, రూతు, బత్షెబా పేరు ఉండదు, ఊరియా భార్య అని ఉంటుంది అక్కడ. లేదా అన్ఫార్చునేట్ విమెన్ హూ లివ్డ్ వెరీ అన్ఫార్చునేట్లీ, వాళ్ళ జీవితానికి వాళ్ళ దుర్భరమైనటువంటి నేపథ్యం కలిగినటువంటి వాళ్ళు చెడ్డవాళ్ళు కాదు, వాళ్ళు చెడ్డవారు చేయబడినటువంటి చరిత్రను మనం చూస్తున్నాం. బట్ దెన్ గాడ్ హ్యాస్ టచ్డ్ దెమ్, దేర్ లైఫ్స్. దేవుడు వాళ్ళ జీవితాలను తాకి ఒక్కొక్క జీవితానికి ఒక పరమాద్భుతమైనటువంటి దీవెన అనుగ్రహించాడు. తామారుకి, రహాబుకి వాళ్ళు వెళ్ళింది, ఆమె స్ట్రీట్ ప్రాస్టిట్యూట్ ఆమె. కానీ ఎప్పుడైతే యెహోషువ పంపినటువంటి యొక్క కాలేబు వీళ్ళందరూ వెళ్ళారు, వాళ్ళ యొక్క భాషతో, వాళ్ళ సంభాషణలో ఒక దేవుడు, సజీవుడైనటువంటి దేవుడు వీళ్ళని పంపించాడు. ఆయన ఈ యొక్క వాగ్దాన దేశంలోకి వీళ్ళని తీసుకొని వస్తున్నాడు, ఈ జనాంగాన్ని తెలుసుకున్నప్పుడు ఆమె కన్వర్ట్ అయింది. అక్కడ దేవుడు ఆమెను శుద్ధీకరించాడని చూస్తూ ఉన్నాం అక్కడ మనం. రూతు, ఆమె దుర్భరమైనటువంటి నేపథ్యంలో ఆమె ఏం జరిగింది చివరికంటే, ఆమె జీవితానికి ఆయన దేవుడు గొప్ప నూతన విలువను అంతరింపజేసినట్లు కనబడతా ఉంది. ఊరియా భార్య బలవంతంగా తనకు తెలియని విధంగా ఇంకో జీవితంలో కొనుక్కోబడింది. దావీదు యొక్క చెడు ఆలోచన వలన ఉండొచ్చు. కానీ గాడ్ గేవ్ హర్ వూంబ్ ఎ న్యూ బిగినింగ్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇజ్రాయెల్. దావీదు తర్వాత ఒక గొప్ప రాజుగా, ఆయన్ని చక్రవర్తిగా సొలొమోను చేయటం అనేది, ఆ వంశావళిలో యేసు పుట్టడం అనేది కొన్నిసార్లు ఏమో చాలా గొప్పగా, మత్తయి చాలాసార్లు ఆయన రాజునుగా చిత్రీకరించాలని ప్రయత్నం చేస్తాడు రాయటంలో. కానీ హంబుల్ బర్త్ ఆఫ్ జీసస్, వీళ్ళందరి జీవితాలు చూసి దేవుడు ఎందుకు ఇలా పుట్టాడు అనే దానికి అర్థం ఏంటంటే, దేర్ హ్యాస్ బీన్ ఎ మూవ్మెంట్ ఫ్రమ్ సెంటర్ టు పెరిఫరీ. కేంద్రాల నుంచి అంచులకు ప్రయాణం. ఆయన పుట్టాలంటే హేరోదు రాజు ప్రాంగణంలో పుడితే హేరోదు కాదనడు. దేవుడు అదే దేవదూత వచ్చి హేరోదుకు స్వప్నంలో కనబడి, మీ ఇంట్లో నేను పుడుతున్నానయ్య అంటే కాదంటాడా? ఆయన పరమాద్భుతంగా ఇట్ ఈస్ ఎ ప్రివిలేజ్. నా ఇంట్లో కదా దేవుడు పుడుతున్నాడు, నా దగ్గరే పుట్టాలని. కొన్నిసార్లు ఊర్లో వెళ్ళినప్పుడు బిషప్ గారు ఆ గ్రామాలకి ఏదో నిర్ధారణకి ఆ ఊరు పెద్ద అంటాడు, మా ఇంటికి తీసుకురండి బిషప్ గారిని, మా ఇంటి దగ్గరే భోజనం అంటాడు. ఎందుకంటే నేను ఈ ఊరికి ఎంపీపీని అంటాడు. అర్థం వల్ల అది గర్వంగా ఫీల్ అవుతాడు, అతిశయంగా ఫీల్ అవుతాడు ఆయన. కాబట్టి హేరోదు కూడా భావించేవాడే. కానీ దేవుడు హేరోదు ప్యాలెస్ని ఎంచుకోలేదు, అసలు యెరూషలేముని ఎంచుకోలేదు. ఆయన యెరూషలేం దగ్గర విసిరివేయబడినట్టున్న బెత్లెహేముకి కూడా అవుట్ సైడ్ అంచులలో ఒక పశువుల పాకలో ఆయన పుట్టడం అనేటటువంటిది, ఆయన పైనుంచి ఆయన దేవదూతలు దిగొచ్చేటప్పుడు ఏదో జీపీఎస్ ఉన్నట్టు డైరెక్ట్గా అక్కడ దిగటం పశువుల పాక దగ్గర అనేది కాదు అక్కడ. లేకపోతే గాలికి ఆ దేవదూతలు అటు ఇటు కొట్టుకొని అక్కడ యెరూషలేంకి వెళ్ళాల్సిన వాళ్ళు బయట వచ్చారని కాదు. ద వెరీ పర్పస్ ఆఫ్ దేర్ కమింగ్ ఈజ్ క్లియర్. పామరుల దగ్గరకు వచ్చి యేసును చెప్పడం కొరకే అన్నమాట. కేంద్రాల నుంచి అంచులకు. ఎందుకు? అంచులను కేంద్రాలు చేయడం కొరకు, టు ట్రాన్స్ఫార్మ్ and to rewrite the history, the centrality of these margins as centers. దాని కొరకు ఆయన చూడండి, బార్తిమా దగ్గరికి యేసు నడుచుకుంటూ వెళ్ళడానికి, ఏమి బార్తిమా తీసుకురండి, ఎవరన్నా గుడ్డోళ్ళందరినీ నేను బాగు చేస్తాను, కుంటోళ్ళని బాగు అనొచ్చు కదా, అనలేదు ఆయన. హీ వాక్ టు దెమ్. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని పిలిచాడు. జక్కయ్య దగ్గరికి వెళ్ళి నిలబడి పిలిచాడు, గుడ్డివాన్ దగ్గరికి వెళ్ళి నిలబడి పిలిచాడు. వాళ్ళ యొక్క
ఆక్రందనలు ఆలకించిన దేవుడుగా, ఎ న్యూ ఫోకస్, మార్జినలైజ్డ్ పీపుల్ కొరకు వచ్చాడు. మార్కు సువార్తలో ఈ జనసందోహము అనే పదం వాడినప్పుడు ఇతరులు వాడినట్లు ప్రజా సంఖ్యని అని ఆయన ఏం వాడాడంటే ఓ క్లాస్ జనసందోహం అన్నాడు. పేరు లేదు దానికి. ఇట్స్ ఎ మాబ్, ఇట్స్ ఎ మాస్, ఇట్స్ ఎ క్రౌడ్. ఎందుకు అని అంటే ఆయన పేదల దేవుడుగా, నలిగిన వారి దేవుడుగా, శోధించు వారి దేవుడుగా, శ్రామికుల దేవుడుగా, కాపరలేని వారి దేవుడుగా. వాళ్ళు కాపరలేనితనం చూసి ఆయన గుండె తరుక్కుపోయిందంటే హీ వాజ్ మూవ్డ్ ఫ్రమ్ విత్ ఇన్ వెన్ హీ ఫౌండ్ దట్ దే వర్ షెపర్డ్లెస్. శక్తి లేని వారి దేవుడుగా, గొంతెత్తలేని వారి దేవుడుగా, గాయపడిన వారి దేవుడుగా, తిరస్కరించబడిన వారి దేవుడుగా, వాళ్ళ అవసరతలను చెప్పుకోలేనటువంటి, గొంతెత్తి చెప్పుకోలేనటువంటి వారి దేవుడుగా, నిరీక్షణ ధైర్యము లేని వారి దేవుడుగా ఆయన వచ్చాడు ఇక్కడికి. హీ స్ట్రైట్ అవే వెంట్ ఇన్ టు ది మార్జిన్స్, నాట్ టు ది సెంటర్ టు పెరిఫరీ. పాత నిబంధనలో రాజుల దగ్గరికి వెళ్ళింది ప్రవచనం కదా, అహాజు దగ్గరికి, ఉజియా దగ్గరికి, హోషియా, వీళ్ళందరూ రాజుల దగ్గరికి వెళ్ళినటువంటిది ఇప్పుడు అలా కాదు. గొల్లల దగ్గరికి వెళ్ళింది సువార్త, పామరుల దగ్గరికి వెళ్ళింది. ఇవాళ నేను ఇట్స్ అమేజింగ్ టు లెర్న్. మిషనరీలు వచ్చి బ్రాహ్మణవాడల్లోకి, అగ్రహారాల్లోకి వెళ్ళలేదు. వాళ్ళు డైరెక్ట్గా ఎక్కడికి వచ్చారంటే ఎక్కడ చేదరించుకోబడిన ప్రజలు ఉన్నారో వాళ్ళ మధ్యకు వచ్చి అక్కడ ప్రారంభించారు ఈ యొక్క పునర్రూపకల్పన, ఈ సువార్త అనేటటువంటిది. ఆయన రెండోది, ఆయన మిలిటెంట్ దేవుడిగా రాలేదు ఇక్కడికి. ఒక అలెగ్జాండర్ ద గ్రేట్ గాను, నెపోలియన్ గాను, లేక చెంగీజ్ ఖాన్ లాగాను రాలేదు ఇక్కడికి. ఆయన రాయల్ మెస్సియాగా రాలేదు, మిలిటెంట్ మెస్సియాగా రాలేదు. ఆయన ఒక సాధారణమైనటువంటి, ఆయన నెమ్మది వినయపూర్వకంగా వచ్చినటువంటి వాడుగా వచ్చాడు. అందుకే ఇక్కడ అంటాను నేను, చారిత్రక జన్మ, ఆయన నూతన దృక్పథం చూసిన తర్వాత ఆయనది ఒక సార్థక్య జన్మ అని తెలుస్తూ ఉంది మనకి. ఎందుకంటే టెంపుల్లో కాదు ఆయన పుట్టింది, మేంజర్లో పుట్టాడు అనేదానికి. ఆయన యెరూషలేములో కాదు, బెత్లెహేంలో పుట్టాడు అనేదానికి. ప్యాలెస్లో కాదు, ఆయన ఒక ఆర్డినరీ పశువుల శాలలో పుట్టాడని. ఆయన అనుకుంటున్నారు మీరు గెస్ట్గా పుట్టాడని, ఇక్కడికి వచ్చాడు అనుకోకండి. ఆయన పోస్తే గెస్ట్గా కన్వర్ట్ అయ్యి వచ్చాడు ఇక్కడికి ఆయన. మూడవ ప్రాముఖ్యమైన ఆలోచన ఏంటంటే, ఈ దేవుడు మానవుడిగా పుట్టేటటువంటి అద్వితీయ అవతరణ అని నేను చెప్పిన మాటకి మానవ జీవితాలకు నూతన విలువలను అంతరించజేయడానికి ఆయన వచ్చాడు ఇక్కడికి. లూకా 2వ అధ్యాయం 32వ వచనం, నీవు సకల ప్రజల ఎదురు సిద్ధపరిచిన నీ రక్షణ. సిమియోను చూశాడు ఆయన కళ్ళతో. నాట్ ఎన్ ఆర్డినరీ చైల్డ్. ఇశ్రాయేల్ ఒక్కడికే కాదు, ఇశ్రాయేల్కి మహిమ అన్నాడు, కాదంటలేదు ఆయన. ఆయన అన్నాడు సకల ప్రజల యొక్క యూనివర్సల్ సాల్వేషన్ ఇట్స్ హియర్ ఇన్ మై హ్యాండ్స్ యాజ్ ఎ చైల్డ్. పర్సానిఫైడ్, మూర్తిభవించినటువంటి ఈ చిన్ని బాలుడు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణ అనేది ఆయన చెప్తా ఉన్నాడు. నేను కన్నులారా ఆ రక్షణను చూచాను, అనుభవించాను అని చెప్తున్నాడు ఆయన అక్కడ. ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఆ పాపాత్మురాలైన స్త్రీ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన పాదాలు కడుగుతుంటే, కుమారి నీ విశ్వాసం నిన్ను రక్షించను, సమాధానం కలదానమై వెళ్ళు. రక్తస్రావం కలిగిన తిన్నాడు, కుమారి నీ యొక్క విశ్వాసం నిన్ను స్వస్థపరచను, సమాధానం కలదానమై వెళ్ళు ఇక్కడికి. సో జీసస్ స్టాండ్స్ ఆన్ ద క్రాస్ రోడ్స్ ఆఫ్ దేర్ వాల్యూలెస్ లైఫ్. ఇప్పుడు వాళ్ళందరికీ జీవితానికి ఒక నూతన మంగళాన్ని, నూతన శుభాన్ని ప్రసాదించినటువంటి, నూతన విలువను ప్రసాదించాడు. విమెన్ తల ఎత్తుకొని వాళ్ళు లేచి నిలవబడి సమాజంలోనికి రాగలిగినటువంటి ఒక రూపును వాళ్ళకి ఇవ్వడం జరిగింది. గాడ్ ఐడెంటిఫైడ్. దేవుడు వాళ్ళని ఏం చేశాడంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. షెపర్డ్స్ దగ్గరికి వెళ్ళాడు. దేవుడు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? గుడ్డివారి దగ్గరికి, పామర్. అందుకే కదా ఆయన అన్నారు, ఈయన పబ్లికాన్స్తో, సిన్నర్స్తో తిరుగుతున్నాడు అని. ఆయన అంటాడు స్వస్థత ఎవరికి కావాలి? రోగం ఉన్న వాళ్ళకి కావాలి స్వస్థత. వైద్యుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అంత బాగున్నోడి దగ్గరికి వెళ్తే అది లగ్జరీ అవుతుంది అది. బట్ హీ డిడ్ నాట్ కమ్ ఫర్ దట్. ఇదొక పుణ్యార్థ జన్మ, చారిత్రక జన్మ, సార్థక్య జన్మ. ఇది పుణ్యార్థ జన్మ. విలువలు మార్చినటువంటి ఆయన జీవితం, కేంద్రాల నుంచి అంచులకు వచ్చినటువంటి ఆయన జీవితం మనం చూస్తున్నాం. మనం ప్రియ స్నేహితులారా, ద హోస్ట్ బికమ్స్ ద గెస్ట్ హియర్. సర్వలోకాన్ని ఆయన చేతిలోకి ముడుచుకోగలిగినటువంటి వ్యక్తి
ఆయన యేసుక్రీస్తు అందరికీ ప్రభు అన్నాడు. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 36వ వచనం. ఆయన అతిథిగా రావడం అనేది, ఈ అతిథి ఏంటి? ఆయన ఒక పరయాగా వచ్చాడు ఇక్కడికి. అంటే తెలుగులో పరయ అనే మాట మనం చూస్తే నవ్వులాట కింద ఉంటుంది మనకి. ఎందుకంటే ఏంటి, పరాయి అనే పదం అందులోంచే వచ్చింది. ఇది ఫారినర్. ఇవాళ మనం జీవితంలో మన చుట్టూ ఉన్న ప్రజలను చూసినప్పుడు మనం ఎంత భయంకరంగానూ వీళ్ళు భయంకరమైనటువంటి ప్రజలు, వలస ప్రజలుగా అటు ఇటు తిరుగులాడుతున్నారు ప్రజలు. ఒక స్థలం లేకుండాను వాళ్ళు తిరుగులాడుతున్నటువంటి ప్రజలు. వాళ్ళు పాపం ఇదే దేశంలో ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్తే వాళ్ళ విలువలు కోల్పోయి పాపం దిగజారిపోయినటువంటి స్థితిలో వాళ్ళు మానవ స్థితిని కోల్పోయినటువంటి వాళ్ళలాగా, చేత్కరించబడిన వాళ్ళలాగా ఉన్నారు. ఆహారం కొరకు ఇక్కడికి అక్కడికి పరిగెడుతున్నటువంటి ఈ స్థితులలో మనము అలా ప్రభువారు ఒక పరయ లేక పరాయి అనేటువంటి, గ్రీకులో గమ్మత్తు ఏంటంటే పరైయోకోస్ అనే గ్రీక్ పదానికి అర్థం కూడా అదే. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు అది. పరైకోస్ అనేటటువంటి ఈ గ్రీకు పదం యొక్క అర్థాన్ని కూడా మనం చూస్తే అలాగే కనబడుతుంది. కానీ దేవుడు దిగివచ్చాడు. ఆయన దిగివచ్చి ఏం చేస్తున్నాడంటే మానవాళి మధ్య నూతన విలువలను అంతరింప చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి ఘట్టాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. ప్రియ స్నేహితులారా, ఆయన జీనియాలజీ చూసి ఆయన ఏదో రాజులు చక్రవర్తుల కుటుంబంలో కూడా మగధ సామ్రాజ్యంలో నుంచి లేదా ఎవరెవరు వచ్చారు, ఆయన చంద్రగుప్త మౌర్యుడి నుంచి, బింబిసారు నుంచి, అశోకుడు వచ్చాడని అలా లేదు. ఇక్కడ ఎలా ఉందంటే అది దేవుడు దిగి రావటం అనేది, హీ హ్యాజ్ ఆప్టెడ్ టు బీ పోర్. హీ ఆప్టెడ్, తను నాట్ బై ఛాన్స్ బట్ బై చాయిస్ గాడ్ హ్యాస్ కమ్ ఇన్ టు దిస్ వరల్డ్. ఆయన తన యొక్క ఆ స్థితిని నిర్ధారణ చేసుకొని ఆయన వచ్చాడు. అతని మూలంగా సమస్త జనులు ఆశీర్వదించబడుదురు అనే దాని యొక్క నెరవేర్పు. ఆయన సమస్త జనాలకి కూడాను ఆయన రక్షకుడిగా వచ్చాడనే దానికి నెరవేర్పు అక్కడ మనకు కనబడతా ఉంది. ప్రియ స్నేహితులారా, ఇది ఇవాళ చూస్తున్నప్పుడు ఎల్షద్దాయి దేవుడు ఇమ్మానుయేలు దేవుడుగా రావడం అనేది కూడా చాలా గొప్ప విషయం. ఎక్కడ కొండ మీద, హోరేబు కొండ మీద ఉన్నటువంటి దేవుడు, పదండయ్య నేను మీతో వస్తాను, నడిచి వచ్చే దేవుడు, మీతో ఉండే దేవుడుగా ఆయన దిగి వచ్చాడు. ఆయన పరార్థమై తన శరీరము సగిన పరోపకార నరావతార సమానులెవరు ప్రభు. ఆయన ఎల్షద్దాయి దేవుడు, ఇమ్మానుయేలు దేవుడిగా పరార్థమై ఆయన ఇక్కడ రావడం చూశాను. హీ కేమ్ టు హిజ్ ఓన్ పీపుల్, కానీ వాళ్ళు ఆయన పెద్దగా అంగీకరించలేదు. కానీ సర్వమానవాళి యొక్క పునర్రూపకల్పన కొరకు ఆయన ఈ లోకానికి మానవుడిగా ఆయన దిగి రావటం అనేటటువంటిది ఒక చరిత్రలో ఇదమ్మితంగా ఒక నిర్దిష్టమైనటువంటి ఘటన, క్రీస్తు ఘటన, ద క్రిస్టిక్ ఈవెంట్ ఇది. దీన్ని క్రిస్తత్వ ఘటనగా దీన్ని మనం ఆస్వాదించుకొని చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తున్నారని ఎన్నెన్నో జరిగిన ఈ చరిత్రలో, హిరోషిమా, నాగసాకి, ఈ హోలోకాస్ట్లు, ఇవన్నీ నిన్నటి జనం జరిగిన బోండి బీచ్, ది భయంకరమైనటువంటి అది ఆ హింస, వీటన్నిటి మధ్య నేనున్నాను భయపడకమని మనం వెన్ను నిమిరి ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి మహా తేజస్సుతో ఈ లోకానికి వచ్చినటువంటి క్రీస్తును మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనం అదే కదా ఆయన ఫిలిప్పీ పత్రికలో చెప్తా ఉన్నాడు పౌలు. దీని యొక్క పరాకాష్ఠ ఎలా ఉంటుందంటే ఆయన రాకడ గురించినటువంటి ఒక అద్వితీయమైనటువంటి ఆకృతి. క్రీస్తు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. అంటే సాక్షాత్తు దేవుడు భూమిపై దిగి రావడానికి ఆయన ఎంచుకున్నటువంటి విధానం ఇది. దాసుని స్వరూపం ధరించుకొని, అంటే ఆయన ఆస్ట్రసైజ్డ్ పీపుల్ మధ్య, చిన్న చిన్న సమాజాల మధ్య ఆయన దిగి తను తానే రిక్తునిగా చేసుకొని ఖాళీ చేసుకున్నాడు. ఆయన శిలువ మరణం పొందడం ద్వారా తనను తాను తగ్గించుకొని ఆయన అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి అందున్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు హి హస్ బికమ్ ది యూనివర్సల్ గాడ్, యూనివర్సల్ సేవియర్. సార్వత్రిక విశ్వజనీనమైన రక్షకుడిగా ఆయన ఉద్భవించడాన్ని మనం చూస్తున్నాం. ఆయన
ఎంతవరకు వచ్చిందంటే ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని, అంటే ఈ పుట్టినటువంటి జీసస్ ఆఫ్ నాజరీన్, జీసస్ ఆఫ్ హిస్టరీ, ఆయన దేవుని యొక్క ఈ లోకానికి వచ్చిన మూర్తి భవించినటువంటి ఆ క్రిస్తత్వ ఘటనను మనం అంగీకరించి ఆయనే క్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి వాని నామమునకు పై నామము అనుగ్రహించాడు. ఏమి నామము? యేసు నామము. యేసు అనగా రక్షకుడు. ప్రియ విశ్వాసులారా, క్రిస్మస్ ఈజ్ సంథింగ్ దట్ విచ్ ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ థింగ్, బట్ ఇట్ ఈస్ ఎక్స్ట్రాడినరీ, ఏ యూనిక్ ఈవెంట్. క్రీస్తు ఘటన, క్రిస్తత్వ ఘటన, అది క్రీస్తు చుట్టూ అల్లుకున్నటువంటి ఒక మహా చారిత్రక ఘటన. ఆయన చరితార్థ జన్మ ఇది, ఆయన సార్థక్య జన్మ. ఎందుకంటే ఆయన దృక్పథాన్ని మార్చేశాడు. ఆయన ఎక్కడ దేవుళ్ళు, రాజుల దగ్గరికి తిరిగిన దేవుళ్ళని చూస్తున్నాం మనం, ధనాన్ని తీసుకురమ్మని దేవుళ్ళని చూస్తున్నాం మనము. కానీ ఇక్కడ ఈయన ఏ న్యూ వాల్యూ టు హ్యుమానిటీ, నూతన విలువలు ఇచ్చినటువంటి దేవుడిగా ఆయన, నేనున్నాను భయపడమని ఆదరించిన దేవుడిగా చూసాం మనం. ఆయన ఒక పుణ్యార్థ జన్మ కొరకు ఈ లోకానికి పరార్థమై ఈ లోకానికి వచ్చి, ఆయన పరోపకారిగా ఆయన వచ్చి ఈ లోకానికి, ఆయన విలువను మనం లెక్క చేయలేం మనం, కానీ ఆయన మనతో దిగినటువంటి దేవుడు. కానీ ఆయన సైన్ ఆఫ్ హాస్పిటాలిటీ. క్రిస్మస్ దేర్ ఫార్ ఆయన ఒక ఆతిథ్యానికి చిహ్నంగా వచ్చాడు ఈ లోకానికి. అందరినీ అక్కుని చేర్చుకున్నాడు, అందరి దగ్గరికి వెళ్ళాడు, అందరినీ స్పర్శించాడు. ఎ సైన్ ఆఫ్ హాస్పిటాలిటీ. అందుకే ప్రయాసపడి భారం మోసుకుంటున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఎ సైన్ ఆఫ్ హీలింగ్. హీలింగ్ మీన్స్ పీస్, ఎ సైన్ ఆఫ్ పీస్. ఒక్కొక్కరి దగ్గరికి పోయి జకయ్య దిగిరా, నేడు ఇంటికి రక్షణ వచ్చున్నాడు. గుడ్డివాని దగ్గరికి పోయి వాని కన్నులు ఇవ్వడానికి. ఎ సైన్ ఆఫ్ న్యూ వాల్యూ. ఒక్కొక్కరికి నూతన విలువలను అంతరింప చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేర్ ఫోర్ క్రిస్మస్ అనే దాని కొరకు మనము పండగలు చేయాలా? చాలామంది టీవీల్లో క్రిస్మస్ తాత గురించి ఎవడో విమర్శ చేస్తాడు, స్టార్స్ గురించి విమర్శ చేస్తాడు. ఒరే, ఇవన్నీ పండగల చుట్టూ ఉండేటువంటి అలంకారాలు ఇవి. నువ్వు వాక్యం చెప్పరా అంటే నువ్వు ఈ కథలని ఎందుకు చెప్తావు నానా? నీకు సమయం లేక, సందేశం లేక ఇవన్నీ చెప్పుకు తిరుగుతున్నావు. నీకు పండగ నా తర్వాత ఏవేవి ఉంటాయి, దాని చుట్టూ ఉంటాయి. ఇప్పుడు నేను మాట్లాడే దైవాశీర్వాదాన్ని, లోపల ఉన్న ఆత్మను నువ్వు చూసావా? నా ఆకృతిని చూస్తున్నావు, నువ్వు తీసేయమంటావేం ఆకృతిని? దేవుడిచ్చింది కదా ఇది నాకు ఉన్నంతకాలం. క్రిస్మస్తో పాటే వచ్చినాయి ఏదో 2000 సంవత్సరాల నుంచి ఆచారాలు, ఆర్భాటాలు, అలంకారాలు ఉన్నాయి. ఒక క్రిస్మస్ తాత అనో, క్రిస్మస్ ట్రీ అనో, క్రిస్మస్ డెకరేషన్ అనో, దీస్ ఆర్ ఆల్ దేర్. దే షుడ్ బి దేర్ ఇన్ సెలబ్రేషన్. ఒక ఉత్సవంలో ఇవన్నీ ఉండాలా? ఇవి లేనప్పుడు ఇది ఉత్సవం ఎట్ అవుతుంది? నీ వాక్యం వదిలిపెట్టి ఒక్కొక్కడు 45 నిమిషాలు వేస్ట్ చేసి క్రిస్మస్ తాత ఉన్నాడా లేడా, ఏంటి అసలు ఇది ఫోకస్, క్రిస్మస్ ట్రీ ఏంటి, స్టార్స్ ఏంటి, దెర్ ఆల్ దేర్. దేనికి ఉన్నాయంటే క్రీస్తు పుట్టుక కొరకు ఉన్నాయి అవన్నీ. క్రీస్తు పుట్టుక చుట్టూ ఉన్నాయి అవన్నీ. అవి అలంకారాలు, అవి ముఖ్యం కాదు, నేను ఒప్పుకుంటాను. కానీ నీ ప్రాబ్లం ఏంటి? యూ టాక్ అబౌట్ ది బర్త్ ఆఫ్ జీసస్. ఈ చరిత్రలో ప్రవేశించిన దేవుని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన సార్థక్య జన్మ, పుణ్యార్థ జన్మ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దేవా దిగిరము, మా కుటుంబాల్లోనికి వచ్చి ఈ నూతన విలువలు మాకు దక్కించండి, ఈ స్వస్థత మాకు అనుగ్రహించండి, నీ స్పర్శ మాకు కావాలి. యూ హ్యావ్ కమ్ టు టచ్ దిస్ క్రియేషన్. యూ హ్యావ్ కమ్ టు ట్రాన్స్ఫార్మ్ దిస్ క్రియేషన్. ఇదో మూలుగులతో వీటితో ఉన్నటువంటి వేదనతో ఉన్నటువంటి మా యొక్క సమాజాన్ని నీవు పునర్రూప కల్పన చేయడానికి నువ్వు ఈ లోకానికి వచ్చావు. నువ్వు దిగిరా దేవా, నువ్వు దిగిరా, తప్పకుండా నువ్వు మాతో ఉండాలనేటటువంటి ఆశ మాకున్నది, మా కుటుంబాలకు ఉన్నది ఇక్కడ ఆశ. కాబట్టి ఇదంతా కూడా క్రిటిసైజ్ చేయకుండాను చూడండి, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. ద హోల్ వరల్డ్ ఈజ్ అగైన్ వెయిటింగ్ ఫర్ హిస్ కమింగ్ అగైన్. పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం చూడండి, ఇక్కడ 11వ వచనం. ఇవన్నీ చెప్పి ఇట్లు లయమైపోవును గనుక ఆకాశంలో రవులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు ద హోల్ క్రియేషన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ హిస్ కమింగ్ అగైన్. మనం కూడా దాని కొరకు ఎదురు చూద్దాం. కొత్త ఆకాశం కొరకు, కొత్త భూమి కొరకు కనిపెట్టచ్చు. వాటి యందు ఎక్కడైతే నీతి నివసిస్తుందో దాని కొరకు మనం వేచి ఉన్నాం. కమ్ లార్డ్, నీ పుట్టుక మాకు కావాలి. ఎందుకంటే నువ్వు మళ్ళీ మా దగ్గర పుట్టాలా, నా దగ్గర మళ్ళీ నీతి చిగురించాలా, ఈ లోకంలో నీతి చిగురించాలా.
ఈ లోకంలో నీ సమాధానం మరల దక్కించండి. గివ్ అస్ యువర్ పీస్ ఓ లార్డ్ బై యువర్ బర్త్. ప్రార్థన చేస్తాం. పరలోకపు తండ్రి, అసలు మా సృష్టికర్త ఈ లోకానికి దిగివచ్చి నీ రూపును మాకు చూపించడానికి యు అన్వేల్డ్ ది కర్టెన్. నీ తెరను లేపి నీ ముఖాన్ని చూపించగలిగేటటువంటి ఈ మహా అద్భుతమైనటువంటి ఈ అద్వితీయమైనటువంటి అవతరణ అనేటువంటి ఈ ఘట్టంలో మేము దాన్ని సంతోషించడానికి మా మనసులు దయచేయండి, ఉల్లసించే మనసులు దయచేయండి ప్రభువా. మా కుటుంబాలకు ఈ వేడుక అనుగ్రహించండి. సమాధానం, నీ నీతి అనే చిగురు మాకు కలుగు చేయమని, తత్సంబంధమైన ఆనందాన్ని మా కుటుంబాలకి, ఈ మా సమాజానికి శాంతియుతంగా జీవించగలిగేటటువంటిది ఈ మానవాళికి మీరు ఈ భాగ్యం ప్రసాదించమని, నీ పుట్టుక ద్వారా తండ్రి మేమంతా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఈ సమాధానం పంచి ఇవ్వగలిగేటువంటి సాధనాలుగా మేము రూపొందించుకోమని యేసునామం పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము, సమాధానము మీకు సదా తోడైండును గాక. ఆమెన్. I wish you a very, very happy and a very pleasant and auspicious Christmas to you all. Amen.